ఎలా ఉండేదమ్మా లక్ష్మి? అసలు ఎవరిని రానిచ్చేది కాదండి. మేము అసలు వచ్చేవాళ్ళం కాదు. మేము చిన్న అత్తయ్య పెద్ద అత్తయ్య అసలు మా ఇళ్ళకి వచ్చేది కాదు. మేము వచ్చేవాళ్ళం కాదు. ఎవరితో బాగుండేది కాదు. అట్ట చేసేది. ఏమోలే వాళ్ళు బాగుంటున్నారు అనుకున్నామండి. ఇట్ట చేసింది ఆఖరికి. ఇలా కాకుండా చేసింది. ఆమె లేదు, ఆయన ఒంటిరిగాడు అట్ట చేసింది. ఆయనే వండుకొని తింటాడు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడటం కానీ లేదంటే ఇంటి పక్కనే అసలు మాట్లాడదు. ఈమె ఇల్లు వాళ్ళతో కూడా మాట్లాడేది కాదండి. ఏదన్నా అవసరం ఉంటే మాట్లాడిచ్చేది, లేకపోతే ఎప్పుడు తలుపులు వేసుకొని ఫోన్లు చెవుల్లో పెట్టుకొని మాట్లాడుతూనే ఉండేది. అట్ట చేసేది. అతను గోపి అని అతను ఇంటికి రావటం ఎప్పుడైనా చూసావా? మేము వత్తా పాతంటే చూసామండి. తమ్ముడు అని చెప్పిందిగా వాళ్ళు వాళ్ళు ఎట్టా మాట్లాడుకుంటున్నారు అనుకున్నాం. మాకు బయట వాళ్ళకి తెలియదు కండి. మేము వత్తా పాతుంటే మాకు తెలుస్తుంది. తెలవు కదా అవి. ఏమన్నా జరిగినా కూడా ఇళ్లలో మాకు ఫంక్షన్లు అయినా కూడా రాదు. అట్లాంటి మనిషి అంతే.